హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మెన్ ఎఫ్ఎం. ఈరోజు టాపిక్లో మంచి రుచికరమైన దొండకాయతో చేసే ఒరుగులు చూపిస్తున్నాను చూడండి. సమ్మర్ స్పెషల్స్ అనమాట ఇవన్నీను. ఎండాకాలం కూరగాయలతో చేసుకునే ఈ ఒరుగులు నిలవ ఉంటాయి సంవత్సరం అంతాను. ప్లస్ చాలా బాగుంటాయి. పప్పులో కానీ భోజనంలో కానీ స్నాక్స్గా బ్రహ్మాండంగా ఉంటాయండి. కళ్ళ ముందుంటే ఎండున్న తినాలనిపిస్తుంది అనమాట, అంత టేస్ట్ ఉంటాయి ఇవి. దొండకాయలు ఇష్టపడిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. దొండకాయ ఫ్రై అందరికీ ఇష్టం కదండి. సో నేను 2 కిలోలండి ఈ కాయలు. ఇవి లేతగా ఉండాలి, పండిపోవాలి, ముదురు అలా ఏం లేదండి. ఏవి దొరికితే అవి ఏరక్కర లేకుండా తెచ్చేసుకోవచ్చు అనమాట. అవన్నీ తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కొని కాసేపు క్లాత్ మీద ఉంచేసి ఇలా 1 ఇంచి ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి బాగా ఎండిపోయిన తర్వాత చిన్నగా అయిపోతాయండి. మరీ చిన్నవి తరిగారనుకోండి ఇంకా చిన్నగా అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఒక 1 ఇంచి ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ తరిగేసుకున్న తర్వాత వీటిని ఒక పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఆ నీళ్లు మునిగేంత వరకు మాత్రమే నీళ్లు పోసుకుని స్టవ్ ఆన్ చేసుకుని వాటిల్లో ఈ దొండకాయలకి ఎంతైతే సరిపోతుందో ఉడకడానికి ఉడికేటప్పుడు కరెక్ట్గా సరిపడినంత ఉప్పు వేసేసుకోండి. నాది చాలా చిన్న స్పూన్ కాబట్టి దీంతో నాకు 4-5 స్పూన్స్ అయితే పట్టిందండి. ఇవి వేసుకుని దీనికి ఒక 1/2 స్పూన్ పసుపు, ఆ తర్వాత ఇవి జిగురు ఉంటాయి కదండి దొండకాయలు, కాబట్టి ఇవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. అప్పుడు ఇవన్నీ ఉప్పు కరిగేంత వరకు ఆ ముక్కలన్నీ చక్కగా కలిపేసుకొని హాయిగా ఉడకనివ్వండి. ఇవి అక్కడే నిల్చోవలసిన పని లేదు, కానీ ఎక్కువ మాత్రం ఉడకకూడదండి ఇవి. ఎందుకంటే అతిగా ఉడికిపోయాయంటే స్మెల్ వచ్చేస్తాయి, బాగుండవు. పదునుగానే ఉండాలన్నమాట ముక్క, అంతవరకు వేయించుకోవాలి. ఇవి వాటర్ బాయిల్ అయ్యేంతవరకే టైం పడుతుందండి. ఆ తర్వాత ఈజీగా 1 నిమిషంలో అయితే ఉడికిపోతాయి. ఇలా ఆకుపచ్చగా ఉన్న దొండకాయ ముక్కలు ఇంకా కలరు, నీళ్లు బాయిల్ అవ్వడం మొదలు పెట్టంగానే కలర్ మారిపోతాయి. అంతవరకు మాత్రమే ఉడికించుకోవాలి వీటిని. ఇంతవరకు ఉడికాక ఆ తర్వాత దీన్ని ఇవన్నీ వడకట్టుకోవడానికి ఒక జల్లెడ కానీ జల్లి గిన్నె కానీ రెడీ పెట్టుకొని పక్కన పెట్టుకుంటే ఇవి ఉడికినవి అందులో స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఇవి మనం స్టవ్ ఆఫ్ చేసాక ఒక 5 నిమిషాలు ఇంకా మీరు ఉంచారనుకోండి, ఆ వేడికి ఆ ముక్కలు తత్తిమావి కూడా ఇదైపోతాయి అన్నమాట. ఇందులో ఇదిగోండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇంతవరకే ఉడకాలండి. ఉడికాక ఇవన్నీ అందులోకి మీరు రెడీగా పెట్టుకున్న గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ఆ నీళ్ళన్నీ పోవాలండి. ఇలా అన్నీ షిఫ్ట్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ముక్క చూపిస్తున్నాను చూడండి. మీరు నొక్కితే మెత్తగా అవ్వకూడదు, పదునుగానే ఉండాలి. ఇంతవరకు మాత్రమే దొండకాయల్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన ముక్కలన్నిటినీ మీ ఇంట్లో ఒక రూమ్లో ఫ్యాన్ కింద కానీ చక్కగా ఒక ప్లేస్ ఉన్న దగ్గర ఆరబెట్టేసుకోవాలండి నీడలో. ఫస్ట్ సపోజ్ మీరు రేపొద్దున పెడుతున్నారనుకోండి, ఈరోజు రాత్రికి ఈ ప్రొసీజర్ అంతా చేసుకుని క్లాత్ మీద ఉంచేసుకుని పొద్దున్నే ఎర్రటి ఎండలో పెట్టేసుకోండి, ఈజీ అయిపోతుంది. ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారంటే వాళ్ళకు కూడా పని చెప్పారంటే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు తప్పకుండాను. సో ఇలా అన్నీ నెరిపేసేసుకుని చక్కగా ఫస్ట్ నీడలో ఒకసారి ఆరనివ్వండి. ఇవి ఆరబెట్టే విషయంలో చాలా జాగ్రత్త అవసరం అండి, లేదా ముందు చెప్పినట్టు స్మెల్ వచ్చేస్తాయన్నమాట. ఆ తర్వాత ఇలా ఎర్రటి ఎండలో పెట్టుకుంటే ఇవి అయిపోయాయండి. ఇంత అయ్యాయి. 2 kgsకి నాకు ఇన్నే అయ్యాయి చూడండి. బట్ ఇవి నూనెలో వేస్తే మాత్రం పొంగి మళ్ళీ పెద్ద పెద్దగా అవుతాయి, కాబట్టి తక్కువ అయ్యాయి అనిపిస్తాయి, కానీ బాగుంటాయి. ఇంతే అయ్యాయి ఇవి. ఇప్పుడు మీరు ఇవి వేయించుకోవడానికి కొంచెము స్టవ్ మీద బాణలు పెట్టుకుని నూనె పోసుకుని అది వేడైపోయిన తర్వాత కొన్ని వేయించుకోండి. ఒకటి చెప్తున్నానండి, ఇది వేయించుకునేటప్పుడు ఇవి ఇది కదండి, కొంచెం టప్ అలా పేలుతాయి. జాగ్రత్త, ఆయిల్ దగ్గర జాగ్రత్తగా వేయించుకోండి, మీద పడకుండా వేయించుకుని ఒక టిష్యూ పేపర్ కానీ క్లాత్ కానీ రెడీ పెట్టుకొని దాని మీద వేసారంటే ఇందులో ఉండే ఎక్సెస్ ఆయిల్ అంతా అది పీల్చుకుంటుంది. ఇగోండి, అలా ఎండిపోయిన ముక్కలు మళ్ళీ ఇలా వేస్తే చక్కగా దొండకాయల ముక్కల్లో లాగా, వేపుల్లో ముక్కల్లాగా చక్కగా పొంగుతాయి అన్నమాట ఇవి. సో ఇవన్నీ ఇలా వేయించేసుకోండి. మళ్ళీ దొండకాయ వేపులు ఇష్టపడతారు చూడండి, అలానే టేస్ట్ అన్నమాట ఇది.
ఇగోండి ఇవన్నీ పాత పద్ధతిలో చక్కగా చేసుకునేవాళ్ళండి. హెల్త్‌కి మంచిది, బయట ఫుడ్ ఉండేది కాదు కాబట్టి చక్కగా ఈవినింగ్ పిల్లలకి స్నాక్‌గా పెట్టారంటే తినేస్తారు. ఎన్ని తిన్నా ఏం హాని చేయవనమాట ఇవి. సో, మీ రుచికి తగ్గట్టు ఫ్యామిలీ మెంబర్స్ బట్టి పిల్లలు తింటున్నారో, పెద్దలు తింటున్నారో దాన్ని బట్టి పైన కారం చల్లేసుకుంటే రెడీ అండి స్నాక్ ఐటెమ్. ఎంత బావుంటుందో, ఇది అన్నంలోకి స్నాక్‌గా కూడా బావుంటుందని చెప్పాను కదా! మీరు కూడా తయారు చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి ఐటెమ్ తోటి మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ.